మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు లెక్క వేస్తే 100 రోజుల టైంలో 2200 కాల్స్ మాట్లాడిందంట ఆ బ్యాంకు మేనేజర్తో. ఆ పిల్ల ఫోన్లో కాల్స్ చూస్తే మా అమ్మ అడిగితే మా అమ్మతోనే మాట్లాడుతుంటే మా అమ్మతోనే మాట్లాడుతుంటే అని చెప్పిందంట. సరేలే తల్లి కదా మాట్లాడుతుంది కదా అని అనుకున్నారు వీళ్ళు. లోపల ఉండి ఎప్పుడైనా కనిపిస్తే ఎవరితో మాట్లాడుతున్నా అంటే అమ్మతోనే మాట్లాడుతున్నా, సరే అలా అమ్మనే కదా అన్నట్టు ఏమనలేకపోయిండ్రు. తర్వాత ఏమైంది, మా తమ్ముతో 100 రోజుల్లో 120 కాల్సే మాట్లాడింది. తర్వాత మా తమ్ముడిని అది పొలం ఎంకరేజ్ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి తీసుకుపోయి మా తమ్ముని సార్ దారుణంగా 2 కత్తులతో 2 పొడిస్తే మొత్తం ఇట్లా కట్ చేస్తే తలంతా తెగింది సార్. మళ్ళీ ఇక్కడ ఒడిచినాడు, పేగులన్నీ బయటకు వచ్చినాయి సార్. మా తమ్ముడు చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు. ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు పాడైపోతుందేమో అన్న ఉద్దేశంతో నా తమ్ముడు జాలి చూపించినందుకు సార్, తండ్రి లేని పిల్ల అని జాలి చూపించినందుకు నా తమ్ముడినే అన్యాయం చేసి పడేసిండ్రు చూడు సార్. నా తల్లిదండ్రులు మేమే కదా బాధపడుతున్నది, ఆ పిల్ల బాగానే ఉంది, దాని పైసల కోసం